హలో హాయ్ అండి. ఈసారి ఇంకొన్ని లేసెస్ తీసుకున్నా అండి మీషోలో, ఇంకా బయట కూడా కొన్ని తీసుకున్నాను. మీషోలో అండి, ఫ్లిప్కార్ట్లో, ఇంకా నేను అమీర్పేట్ క్రౌన్ టైలరింగ్ షాప్లో తీసుకున్న లేసెస్ అయితే నీకు చూపిస్తా అండి. కానీ మీషోలో ఉన్న లేసెస్ కన్నా అక్కడ క్రౌన్లో తీసుకున్నది క్వాలిటీ కొంచెం బాగుందన్నమాట. ఇది ఒక బ్లాక్ లేస్ అండి, బెనారసీ లేస్ అనమాట. నేను ఎందుకు తీసుకున్నానంటే, ఒక శారీ అండి, దానికి ప్లెయిన్ క్లాత్ ఎక్కువ వచ్చిన శారీ ఒకటి ఉందండి. అది నాకు వేయాలనిపించట్లే అనమాట. దాన్ని నేను దుపట్టా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. అయితే ఈ లేస్ అంచు మొత్తం ఆ దుపట్టా సైజులో కట్ చేసండి బార్డర్గా ఈ లేస్ వేస్తే నాకు బాగుంటుంది అనిపించింది. మనం ఈ శారీ కూడా వాడుకోవచ్చు అండి, బాగుంటుంది. క్వాలిటీ బాగుందండి, అది బెనారసీ లేస్ది. ఈ లేస్ వచ్చండి బ్లౌజెస్కి బార్డర్ కింద నెక్కి వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. అంటే అన్నీ మనం వర్క్ చేసుకోలేము, అన్నీ వర్క్ చేయించలేము, కాస్ట్ పడుతుంది కదా చాలా. అందు గురించి అని చెప్పేసి ఇలాంటి ప్లెయిన్ లేసెస్ వేస్తే డీసెంట్ లుక్ ఉంటుందని చెప్పేసి నేను ఇవి సిల్వర్ గోల్డ్లో తీసుకున్నా అండి. 5 రూపీస్ మీటర్ అండి ఇది. 10 మీటర్స్ తీసుకున్నా అనమాట. డీసెంట్గా ఉంది, బాగున్నది. ఇది అమీర్పేట్ షాప్లో తీసుకున్నా అండి. ఈ లేస్ వచ్చేసండి కొంచెం బ్రాడ్ లేస్ అనమాట. ఈ 10 రూపీస్ మీటర్, 10 మీటర్స్ తీసుకున్నా, 100 రూపీస్ పడిందండి. కానీ అసలు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే. నేను శారీకనే తీసుకున్నా అండి, కానీ ఏం శారీకి వేసుకోవాలన్నది ఇంకా అనుకోలేదు. చాలా బాగుంది ఈ లేస్ అయితే. సేమ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇది రోజ్ గోల్డ్ కలర్ లాగా ఉంది, ఇది వచ్చి ప్యూర్ గోల్డ్ కలర్ లాగా ఉందండి. ఈ లేస్ కూడా 10 మీటర్స్ తీసుకున్నా, 10 రూపీస్ మీటర్ అండి. అదే షాప్, క్రౌన్ టైలరింగ్ షాప్లో తీసుకున్నా. బాగుందండి లేస్ మాత్రం, క్వాలిటీ థిక్గా బాగుంది క్వాలిటీ వైజ్ చూస్తే. మీషోలో ఉండి నేను ఈ లేస్ తీసుకున్నాను అనమాట, లైట్ గోల్డ్ కలర్. దాంట్లో డిస్ప్లేలో మాత్రము ఇది పామ్ అంటే లైట్ పింక్ కలర్ అని చూపించాడు, కానీ అది లైట్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట. నేను లైట్ లావెండర్ కలర్ శారీ కోసం అయితే తీసుకున్నా అండి. తక్కువ పడింది, 150 రూపీస్. కానీ ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ మీషోలో. దాన్ని బ్యాక్ సైడ్ కూడా ఏదో క్లాత్ ఇచ్చాడనమాట, అది బాగుంది, అది సపోర్టింగ్గా ఉంది క్లాత్. అసలు ఎంత బాగుందో లేస్ అయితే. ఇది నాకైతే 150కి ఇంత వర్తబుల్ లేస్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. పేమెంట్ చేస్తే అండి మనకి అరౌండ్ 15 రూపీస్ దాకా డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే మనం తీసుకున్న పర్చేస్ని బట్టేసి డిస్కౌంట్ మాత్రం బాగానే వస్తుంది, ఇంకా తక్కువకి వస్తాయి అనమాట. 175ది నాకు 150కి వచ్చిందండి ఇది. ఇది ఎల్లో కలర్ లేస్ అండి, ఇది మీషోలో తీసుకున్నా. ఇది వెల్వెట్ క్లాత్ అనమాట, బాగుంది లేస్. యాక్చువల్లీ నాకు ఏంటంటే, నా దగ్గర ఇలాంటి ఎల్లో కలర్లో ఒక ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ ఒకటి ఉందండి. నేను ఒక పీచ్ కలర్ శారీ తీసుకొని దానికి అంచు ఇది వేసండి బ్లౌజ్ అది వాడదామనేసి నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ప్లాన్. దాని గురించి మళ్ళీ లేసెస్ దొరకవేమో అనేసి నేను తీసుకున్నా అండి. ఇది నాకు కూడా, ఇది కూడా చాలా తక్కువకి వచ్చిందండి, 256కో ఎంతకో వచ్చింది. ఇంకా అస్సలు ఆలోచించలే, తీసేసుకున్నా అండి. ఈ రెండు భలే కలిసినాయి కదా ఎల్లో కలర్స్. పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్ శారీ తీసుకుని దానికి వేయాలని తీసుకున్నా అండి. ఈ లేస్ వచ్చేసండి నేను క్రౌన్ టైలరింగ్ షాప్లో తీసుకున్నాను అండి. అసలు క్వాలిటీ, షైనింగ్, అసలు మెటీరియల్ అయితే హైలైట్ అండి. అసలు చాలా బాగుందన్నమాట, చాలా గ్రాండ్ బ్రైట్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చిన క్లాత్ కూడా బ్యాకింగ్ క్లాత్ ఇచ్చాడనమాట. అది కూడా చాలా గట్టిగా ఉందండి. అంటే ఎట్లా అంటే చినిగిపోయేలాగా లేకుండా వాషబుల్ అనమాట. వాష్ చేసినా కూడా పోదు అన్నట్టే ఉంది, గట్టిగా ఉంది క్లాత్. నాకైతే భలే నచ్చిందనమాట. ఇది వచ్చేసి మీషోలో అండి, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. దీంతోపాటు టాసిల్స్ కూడా ఇచ్చాడనమాట కొన్ని.
ఈ లేస్ కూడా చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది అసలు. ఇది కూడా తక్కువకే వచ్చిందండి. అసలు భలే ఉంది అసలు ఇది. కానీ అంచులండి వీళ్ళు బర్న్ చేయడం వల్ల మనకి జరీ ఏదైనా అంటే జరీ శారీస్ వేసినప్పుడు పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ భలే ఉందండి లేస్ మాత్రము. మనము కొన్ని ప్లెయిన్ జిమ్మీ చూ శారీస్ అని వస్తున్నాయి కదా, ప్లెయిన్ తీసుకుంటే ఇలాంటి లేస్ వేస్తే మాత్రం హైలైట్ ఉంటుందండి. చాలా బాగుంది లేస్ మాత్రం. డార్క్ పట్టు శారీస్ కూడా బాగుంటుంది ఇది. ఎన్ని లేసెస్ తీసుకున్నా అండి నేను, ఇది మాత్రం వేస్ట్ అండి. ఇది మాత్రం ఎప్పుడు అసలు ట్రై కూడా చేయొద్దు, మనీ వేస్ట్ అనమాట. దాని బదులు వేరేది తీసుకోవడం బెస్ట్ అనమాట. నేను ఫస్ట్ లేసెస్ తీసుకున్న స్టార్టింగ్లోనే ఇది ఏదో బాగుంటుందని చెప్పి తీసుకున్నా అండి. ఇది స్టిచ్డ్ అనుకున్నాను అనమాట. ఇది స్టిచ్ కాదండి, మొత్తం అతకబెట్టేసింది. వెనక క్లాత్ చాలా వర్స్ట్ క్లాత్ అండి, అదంతా ఊడిపోతుంది అనమాట. ఒక్కసారి వేసుకున్నాను, మొత్తం అంతా అసలు ఆ ఫంక్షన్లోనే ఊడిపోతుంది అనమాట. అంతా గలీజ్గా అనిపించింది నాకైతే. అది బరువు ఉండడం వల్ల అండి వెనక్కి ఫోల్డ్ అయిపోతుంది, ఆ క్లాత్ కనిపిస్తూ ఉందన్నమాట. నాకే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇంకోసారి ఇలాంటివి తీసుకోకూడదు అనిపించింది అనమాట. ఇవన్నీ ఊడిపోతాయండి, ఒక వాష్ ఏదైనా నీళ్ళలో పెడితే మొత్తం గబ్బు గబ్బు అయిపోతుంది చీర అంచు. ఈ శారీకి బార్డర్ అనమాట. ఇంకా వన్ టైం ఒక వాష్లో మొత్తం తీసేయాల్సి వస్తుంది. లేస్ వేస్ట్ అండి, డబుల్ వేస్ట్ కదా. అందు గురించి నేను అనుకున్నా ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు. దాంట్లో సిల్వర్ కూడా వస్తున్నాయి కానీ అవి కూడా తీసుకోవద్దండి, వేస్ట్. ఇవి ఏవో టాసిల్స్ ఇచ్చాడండి ఆ లేస్కి. ఇది శారీ అనుకోండి. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. శారీ బాగుందండి చాలా. 1150 ఎంతో పడిందండి. 1150కి అసలు ఏమొస్తుందండి ఇంత మంచి శారీ. అందు గురించి దీనికి బ్లౌజ్ కూడా బాగానే ఉంది, అంటే చినిగిపోయేలాగా ఏం లేదు, వర్త్గానే ఉందండి. 1150కి వర్తబుల్ అనమాట ఈ శారీ. ఈ శారీకి ఆ లేస్ పెడితే ఎలా ఉంటుందని జస్ట్ చెక్ చేస్తున్నా అండి. చూడండి, ఇలాంటి శారీస్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట లేసెస్. ఎలా స్టిచ్ చేయాలి అంటే, మనము అంచు బర్న్ చేసిన అంచు మనకి తట్టుకోకూడదు అనుకుంటే అండి, పాడవకూడదు అనుకుంటే లోపలికి పెట్టి కుట్టుకోవచ్చండి. లేదు అంటే కట్ వర్క్ వచ్చింది కదా, అది ఆ పార్ట్ మాత్రమే బయటకు తీసి బయటకు పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. పైన ఒక స్టిచ్ అండి, 2 స్టిచెస్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. ఇలా ఉంటుందండి, బాగుంది. కానీ వేస్తే లేస్ కదా, అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట, కట్ వర్క్ లాగా కనిపిస్తుంటుంది. లేదు మనకి తట్టుకోకూడదు అనుకుంటే ఇంకొంచెం పైకి పెట్టేసుకుని అసలు ఇంకా కట్ వర్క్ కూడా లోపలికి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి. 2 స్టిచెస్ అండి, పైన ఒకటి, దాని ఎడ్జ్ ఎంబడ కింద ఒకటి వేసుకోవాలి. గోల్డ్ కలర్తో వేసుకుంటే అండి కింద రెడ్ కలర్ పెట్టాలి బాబిన్లో, పైన ఏమో గోల్డ్ కలర్ పెట్టేసి అది సేమ్ లేస్కి మ్యాచ్ అయ్యేది కలర్ పెట్టేసుకుంటే అండి అస్సలు ఇంకా కనిపించదు అనమాట. కింద మాత్రం శారీ కలర్ పెట్టాలి. ఇది వచ్చేసి ఈ లేస్ కూడా వేసుకోవచ్చు అండి సింపుల్గా, అంటే కాస్ట్ తక్కువ కదా శారీ, ఇలాంటి లేసెస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది బయటకి ఇట్లా కట్ అలా ఇలాంటి వాటికంటే కట్ వర్క్ కనిపించేలాగా బయటకు పెడితే అలా వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, బాగుండదు. సో బెటర్ ఏంటంటే లోపలికి పెట్టేసుకుంటే బెస్ట్ అండి. అట్లా లోపలికి పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ ఎడ్జ్ కూడా, ఆ కర్వ్ ఉన్న ఎడ్జ్ ఉంది కదండి, కట్ వర్క్ ఉన్న ఎడ్జ్, అది పాడవకుండా ఉంటుందన్నమాట, నీట్గా ఉంటుంది చూడడానికి. అలాగా సింపుల్ శారీస్కి అలా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కుట్టాను చూడండి, ఇలా కుట్టేస్తాయండి అసలు ఇంకా ఎడ్జెస్, దాని కట్ వర్క్ ఎడ్జ్ పాడవకుండా ఉంటుందన్నమాట. శారీ చూడడానికి లుక్ కట్ వర్క్ లేసేసినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక స్టిచ్ చేస్తే సరిపోతుందండి పైన. ఇది సెన్సిటివ్గా ఉంటాయి కదా ఎడ్జెస్, రాపిడికి మనం కింద నడిచేటప్పుడు రాపిడికి అవంతా పిగిలిపోయినట్టు అయిపోతూ ఉంటుందండి, పాడైపోతూ ఉంటుందండి. కష్టపడి కుడతాం కదా, మళ్ళీ అంత పాడైపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంటుంది కదా. నేను ఇది కొంగుకు కూడా వేసాను అండి, బాగుంది అసలు. సిల్వర్ కలర్ వేసాను కొంగుకి, బాగుంది మొత్తము. ఇప్పుడు టాసిల్స్ ఇచ్చాడు కదండి, ఈ శారీకి మ్యాచ్ అయిపోతాయి అనుకుంటా. నేను టాసిల్స్ దీనికి ఇస్తాను. ఇది కూడా ఎప్పుడో తీసుకున్న శారీ అండి, అసలు వాడను, పెట్టం కదా. దీనికేమో ప్లెయిన్ క్లాత్ ఎక్కువ వచ్చిందని పక్కన పెట్టేసా అండి.
సరే అని చెప్పేసి ఇప్పుడు ఆ, కొంచెం అప్డేట్ చేసి లేస్ వేసాను అనమాట. ఈ లేస్ అండి ఎల్లో కలర్ లేస్, దీనికి వేద్దామని ట్రై చేశాను అండి, కానీ ఈ ఎల్లో మ్యాచ్ కావాలన్నమాట. అంచు వచ్చండి డార్క్ ఎల్లో వచ్చింది, ఇదేమో కాస్త ఎల్లో కొంచెం లైట్ ఉందన్నమాట. సో నేనేమనుకున్నా అంటే బార్డర్ కలర్ కాకుండా పైన శారీ కలర్ దీనికి వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను బ్రింజాల్ కలర్ అయితే తీసుకొచ్చా అండి. ఈ శారీ తీసుకుని కూడా ఒక 8 ఇయర్స్ అవుతున్నట్టుందండి. అయితే ఇది ఒక 2 సార్లు కట్టాను అనమాట అంతే. సరే ఇంకా ఓల్డ్ మోడల్ స్టైల్లో ఉంచడం ఎందుకు, దీన్ని కాస్త అప్డేట్ చేద్దాం అనేసి అయితే లేస్తో అప్డేట్ చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా అండి. దీనికి బ్లౌజ్ కూడా షార్ట్ బ్లౌజ్ అనమాట, అప్పట్లో షార్ట్ కదా, ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి దీన్ని బ్లౌజ్ కూడా అప్డేట్ చేసి ఈ శారీని రీయూజ్ చేద్దాం అనుకుంటున్నా అండి, కొంచెం అప్డేటెడ్గా. ఎందుకంటే మంచి మంచి శారీస్ అండి, కాస్ట్లీ పెట్టుకున్నాయి, ఎవరికి ఇవ్వలేమండి, మనసొప్పదు. అలానే లోపల ఎన్ని రోజులని పెడతామండి, ట్రెండీగా మార్చుకుని మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళీ వేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. దీనికి కూడా ఈ లేస్ కూడా బాగుంది కదండి. ఈ లేస్ మరీ సింపుల్, అంత మంచి శారీకి ఎంత సింపుల్ లేస్ వేయాలనిపించలేదు నాకు, కొంచెం మంచిదే వేద్దామనండి. కొంచెం మంచి పట్టు శారీస్ కండి ఇంకొంచెం ట్రెండీగా ఇలా లేసెస్తో మగ్గం వర్క్ లేదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్తో కొంచెం డెకరేట్ చేసుకున్నామంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తాయండి శారీస్. అంటే మనము అంటే కాస్ట్లీ శారీ కట్టిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ లేస్ని ఎలా స్టిచ్ చేయాలో నేను ఐడియా చెప్తున్నా అండి. ఇది ఇలా పెట్టి ఆ కట్ వర్క్ ఉంది కదా, ఆ పార్ట్ వర్క్ మనం ఎడ్జ్కి అలా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే అండి మనకి బాగా కనిపిస్తుంటుంది అనమాట. జస్ట్ ఆ కట్ వర్క్ మాత్రమే కనిపిస్తుంటుంది, పైన పార్ట్ లోపలికి వెళ్తుంది అనమాట. ఇది ఒక స్టైల్ అండి, అంటే మనకు కట్ వర్క్ కనిపించాలి అంటే. లేదు అంటే మొత్తం ఇలా అలా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టేసుకుంటే అండి అసలు ఇంకా మనకి పళ్ళు ఎడ్జ్ తప్ప ఇంకా లేస్ ఒక ఎడ్జెస్ కానీ ఏవి కానీ పాడవకుండా ఉంటాయండి. మనకి ఇంకా బయటకు కనిపించకుండా ఇట్లా లోపలికే ఉంటాయి అన్నమాట. అలా ఉంటుందండి, లోపలికే ఉంటాయన్నమాట. అంటే పాడవ్వదు, ఎడ్జ్ మనకు బర్న్ చేసింది కదా, తడి తగిలినా ఏమైనా తగిలినా అండి ఆ ఎడ్జెస్ అన్నది పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఫ్రంట్ పై ఇట్లా పళ్ళు పార్ట్ వరకు ఓకే అండి, బ్యాక్ సైడ్ అండి మన కింద నేలకు టచ్ అవుతూ ఉంటుంది కదా, అదేమవుతుందంటే ఆ ఎడ్జెస్ అంతా ఇట్లా రాపిడికి పాడైపోతుంది అనమాట. అంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, తిరిగినప్పుడు నేలకు టచ్ అయ్యండి అది ఆ రాపిడికి ఆ జరి అంతా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందు గురించి నేనేమనుకుంటున్నా అంటే అది కొంగు వరకు కట్ వర్క్ వచ్చేలాగా పెట్టి కింద బ్యాక్ సైడ్ ఎక్కడైతే నేలకు టచ్ అవుతుందో అక్కడ మాత్రం కొంచెం పైకి పెట్టుకుంటే బెస్ట్ అని అనిపించింది. ఇలాగా అప్పుడు పాడవద్దు కదండి, ఎలాగో ఫాల్ ఉంటుంది కాబట్టి మనకి అంచు అలా మొత్తం కుచ్చులు అంటే ఇట్లా పిగిలిపోయినట్టుగా పాడవకుండా ఉంటుందన్నమాట లేస్. పైన ఒక స్టిచ్ చేసుకోవాలి లెవెండర్ కలర్, కింద వచ్చేసి ఎల్లో కలర్ పెట్టుకోవాలి బాబిన్లో. ఇది ఇంకొక స్టిచ్ వచ్చేసి ఈ ఎడ్జ్ ఎంబడ వేసుకుంటే అండి 2 స్టిచెస్ ఉండడం వల్ల అది అలాగే ఉంటుందండి. అంటే లేస్ లెగడము రివర్స్ అవ్వడం అది జరగదన్నమాట. బాబిన్లో ఏమో మన శారీ కలర్ పెట్టుకోవాలండి, అంటే నాదైతే ఎల్లో కదా, ఎల్లో పెట్టాను. పైన బార్డర్ పర్పుల్ అంటే బ్రింజాల్ కలర్ కదా, సో నేను బ్రింజాల్ కలర్ పెట్టాను అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు అండి ఆల్రెడీ దానికి పైన స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అది తీసేస్తే బెటరు. లేదంటే అంటే 2 స్టిచెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట, గలీజ్గా అనిపిస్తుంటుంది శారీకి. అందు గురించి ఆ పైన స్టిచ్ చేసి ఆ ఫోల్డింగ్ అలాగే ఉంచేసండి, దాని పైనుంచి దగ్గరగా స్టిచ్ చేసుకుంటే అండి చాలా నీట్గా ఉంటుంది అనమాట. పైన ఎడ్జ్కి బాగా ఎడ్జ్కి వేసుకోవాలండి, నీట్గా ఉంటుంది అనమాట. ఇంకొక స్టిచ్ ఏమో కింద కొంచెం కిందికి వేస్తే అలా ఎత్తి పెట్టకుండా ఉంటుందన్నమాట ఇది లేస్.
మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదండి, అది కనిపించాలి అంటే ఇంకొంచెం కిందికి తీసుకుని ఆ కట్ వర్క్ వరకు మనం బయటకు పెట్టి మిగతాది కుట్టుకుంటే అండి కట్ వర్క్ లాగే ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ఎల్లో కలర్ ఇప్పుడు నా శారీకి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్, అలా కనిపించదనమాట. నేనైతే కనిపించినా పర్లేదు కానీ అది లేస్ కట్ వర్క్ పాడవకూడదని చెప్పేసి నేను అలా కుట్టుకుంటున్నాను అండి. ఇంకొంచెం లాగి కట్ వచ్చినది మీరు కిందకి పెడితే మొత్తము కట్ వర్క్ లానే ఉంటుందన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్ సైడ్ కొద్దిగా ఆ క్లాత్ ఆ వరకు క్లాత్ వైట్ క్లాత్ ఉంది కదండి, ఏదైతే బ్యాక్ క్లాత్ ఉంటే క్లాత్ కనిపిస్తుంది, లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు మీషోలో తీసుకున్న వాటికైతే అసలు క్లాత్ లేదనమాట, ప్లెయిన్ ఉంది. అట్లా ప్లెయిన్గా కనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి ముడుచుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అది చాయిస్ అనమాట. అలా ఇలా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే ఆ లేస్ పాడవకూడదన్న ఉద్దేశంతో నేను ఎల్లో పార్ట్ కనిపించిన, నా అంచు పార్ట్ కనిపించినా పర్లేదు అని నేను ఇలా కుట్టుకుంటున్నాను అండి. 2 స్టిచెస్ కనిపిస్తుంటే బాగుంటుంది కదా, అందుకే పైన కుట్టేసిన తర్వాత కింద తీస్తున్నా అండి. ఎందుకంటే అది ఒక్కసారి మొత్తం తీసామనుకోండి కింద లేస్ చుట్టుకుపోతూ ఉంటుందన్నమాట. అందు గురించి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం కొంచెంగా తీసి నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది కింద కూడా కుట్టామంటే ఇంకా లేస్ ఇలా ఎత్తిపెట్టడం అది ఉండదండి. నేనండి నా కంఫర్ట్ తగ్గట్టు నేను స్టిచ్ చేశానండి. ఇంకా కొన్ని లేసెస్ కూడా స్టిచ్ చేశాను. వాటన్నిటిని కలిపి ఒక వీడియో చేస్తా అండి, ఎలా స్టిచ్ చేశాను అన్నది. ఇది ఇంకో లేస్ అండి, ఇది మీషోలో తీసుకున్న లేస్. ఇది 2 సైడ్స్ పైన కింద కర్వ్గా కుట్టాను అనమాట మిషన్తో. కుట్టిన తర్వాత అండి బాగుంది చూడ్డానికి. కాకపోతే 2 లైన్స్ వచ్చాయి కదండి కింద, అవి ఊడిపోతున్నాయి అన్నమాట. అది స్టిచ్ సరిగా లేదో మాకు తెలీదు, అదేంటో 2 ఆ లైన్స్ అంతా ఊడిపోతున్నాయి అనమాట అక్కడక్కడ. మనము లేస్ వేసుకునే ముందే అండి రెండింటిని కలిపి జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఎలాగంటే అండి ఒక నిడిల్లో సేమ్ కలర్ దారం తీసుకునండి, దారంతో అండి పైన వెల్వెట్ క్లాత్ ఇంకా 2 థ్రెడ్స్ కలిపి ఒక్కొక్క 3 వేసుకుంటా స్టిచ్ చేసుకుంటా మొత్తం లేస్ అంతా వెళ్ళాలండి. లేదు అంటే ఫ్యాబ్రిక్ గ్లూతో రెండింటిని కలిపి జాయిన్ చేసి అతకబెట్టేసేయాలన్నమాట. లేదంటే అది మొత్తం ఊడిపోతుందండి. ఇంకా వాష్ చేసాక ఉంటుందో మరి ఊడిపోతుందో, మరి ముందే మనం కుట్టుకునే ముందే లేస్ 2 లైన్స్ని కలిపి మొక్కమల్ క్లాత్తో కలిపి ఒక్కొక్క స్టిచ్ చేసుకుంటా జాగ్రత్తగా ఓపిక్గా వేసుకుంటా వెళ్తే బెస్ట్ అండి. ఈ ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ లేస్ బెస్ట్ అండి, ఎందుకంటే ఇది ఇలా లేస్ల కింద ఊడిపోతుంది అన్న టెన్షన్ ఉండదు. బోత్ సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా బాగుంటుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.